శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సౌందర్యలహరి 8వ శ్లోకం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. అనగా అమృత సముద్రం మధ్యలో కల్పవృక్షాల తోటలతో చుట్టబడిన మణిద్వీపంలో కదంబ వృక్ష వనంలో ఉన్న చింతామణి గృహంలో బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు అనే 4 కాళ్ళుగా ఉన్న మంచంపై పరమశివుడనే పరుపు మీద కొలువై ఉన్న నిన్ను కొందరు పుణ్యాత్ములు మాత్రమే ధ్యానించగలరు అనగా ఇక్కడ అమ్మని చిదానందలహరిగా పోల్చారు. వివరణ: ఈ శ్లోకంలో అమ్మవారు ఉండే స్థలం గురించి వివరించారు. సుధాసింధు, ఇది మనలోని అనంతమైన ఆనందానికి సంకేతం. మణిద్వీపం, ఇది సాధకుని హృదయస్థానం. ఇక్కడ అమ్మవారు వెలుగుతూ ఉంటారు. శివకారే మంచే, అమ్మవారు కూర్చున్న మంచానికి 4 కాళ్ళు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు. వీరు సృష్టి స్థితి లయ తిరోధాన శక్తులకు అధిపతులు. పరమశివ పర్యంకం, ఆ మంచంపై పరుపు సాక్షాత్తు సదాశివుడు అనగా అనుగ్రహ శక్తి. చిదానందలహరి అంటే అమ్మవారు కేవలం ఒక విగ్రహం కాదు, ఆమె చిత్ అంటే జ్ఞానం మరియు ఆనందం అనే తరంగాల సమూహం. ఫలశ్రుతి: ఈ శ్లోకం పఠించడం వల్ల అన్ని రకాల సంపదలు సిద్ధిస్తాయి.